వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కానీ శాసనసభ అభ్యర్థులు కానీ ఎలా ప్రవర్తించితే కార్యకర్తలతో మమేకం అవుతారు అన్నటువంటి విషయాన్ని నేను పేరుని నాని చూసి నేర్చుకోవాలి. ఏదైతే జగన్ సభకు వెళ్ళేటువంటి సందర్భంలో పూర్తిగా అసలు కార్యకర్తలు కలిసిపోయారు. వాళ్ళతో పాటు ఆ బనీన్లు వేసుకోవడం, తర్వాతన కాసేపు డ్రైవ్ చేయడం, బస్సు డ్రైవ్ చేయడం, టిఫిన్లు భోజనాలు హోటల్ దగ్గర ఆగినప్పుడు తనే దగ్గరుండి వడ్డించడం. ఇది రోజు చేస్తారా అంటే నాకు ఐడియా లేదు, ఎందుకంటే నేను గమనించలేదు కాబట్టి. గతంలో అయితే తను కార్యకర్తలతో కలుస్తాడు, బాగా కలిసిపోతాడు అన్నటువంటిది మాత్రం తెలుసు నేను ఫీల్డ్లో ఉన్నటువంటి సందర్భం. ఇప్పుడు ఫీల్డ్లో లేను కాబట్టి ఇప్పుడు ఎట్లా ఉంది. బట్ నేను అది చూసినప్పుడు చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకి సమస్య ఏంటాయి అంటే, ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఒక స్ట్రేచర్ని మెయింటైన్ చేస్తారు, వాళ్ళతో ఇన్వాల్వ్ అవ్వడం తక్కువ. అదే ఒక గ్యాప్ని క్రియేట్ చేస్తూ వచ్చింది. అందువల్లనే కొంతమంది అభ్యర్థుల మార్పులకు కూడా కారణమైంది. అట్లాంటిది ఇవాళ ఎలా ప్రవర్తించాలి అన్నటువంటి విషయంలో ఇప్పుడు జనంతో ఎలా ప్రవర్తించాలో కేతినేని చూపెడుతుంటారు. సమస్యలను ఎలా పరిష్కరించాలి, జనంలో ఎప్పుడు ఎలా ఉండాలి, కార్యకర్తలతో ఎలా ఉండాలి అన్నటువంటిది పేర్ని నాని చాలా చక్కటి సంకేతం సందేశం ఇచ్చారు. ఇది సాగితే కార్యకర్తలు ప్రాణం పెట్టి పనిచేస్తారు, 10 మందిని ఓట్లు తీసుకొస్తారు. ఇది నాట్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులైనా జనసేనలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులైనా ఇది ఆదర్శంగా తీసుకోగలిగితే మంచి నాయకత్వాలు తయారవుతాయి.